లైట్ ఇక బులెటిన్లో న్యూస్ లెన్స్ చూద్దాం. వైసీపీ అధినేత వైఎస్ జగన్ను మాజీ మంత్రి విడుదల రజనీ ఇరికించారు. ఎంపీ శ్రీకృష్ణదేవరాయలుపై విడుదల రజనీ చేసిన తీవ్రమైన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. వ్యక్తిత్వంపై ఆరోపణలు చేయడంతో శ్రీకృష్ణదేవరాయలు సీరియస్ అయ్యారు. గేమ్ మీరు స్టార్ట్ చేశారు, నేను ముగిస్తానన్నారు. మరుసటి రోజే జగన్ టార్గెట్ గా పార్లమెంట్లో లిక్కర్ కుంభకోణంపై చర్చించారు. ఈ క్రమంలోనే కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు కలిసినట్లుగా తెలుస్తోంది. రజనీ విమర్శలు చేయడంతో శ్రీకృష్ణదేవరాయలు జగన్ ని టార్గెట్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను గుంటూరు నుంచి మా కరెస్పాండెంట్ రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, శ్రీదేవి, ఏదైతే నిన్న జరిగినటువంటి ఈ మాజీ మంత్రి అయినటువంటి ఉండవల్లి దీనికి సంబంధించి విడుదల రజని, అదేవిధంగా కూడా లావు శ్రీకృష్ణదేవరాయలకి మధ్య జరిగినటువంటి ఏదైతే వివాదం ఏదైతే ఉందో దానికి మధ్యలో మాత్రం ఉరుమురిమి మంగళం మీద పడినట్టు ప్రజెంట్ అయితే మాత్రం జగన్ను బుక్ అయ్యేటువంటి అవకాశం అయితే కనపడతా ఉంది. ప్రధానంగా కూడా ఉండవల్లి దీనికి సంబంధించి ఏదైతే ఇక్కడ మొన్నటి నుంచి కూడా పెద్ద ఎత్తున ఈ రజనీకి సంబంధించి విడుదల రజనీకి సంబంధించి ఆమెకి లక్ష్మీ స్టోన్ క్రషర్స్ అనేటువంటి యజమాని తమ దగ్గర నుంచి పెద్ద ఎత్తున 2 కోట్లకు పైగా కూడా ఆమె అయితే మాత్రం తమ వద్ద నుంచి ఈ లంచం రూపేణ తీసుకుంది అనేది ఆరోపణలు చేశారు. దానికి సంబంధించి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఆమె చెప్పడం ఏంటంటే లావు శ్రీకృష్ణదేవరాయలు తనను టార్గెట్ చేశారు, అదేవిధంగా కూడా తన వ్యక్తిగత జీవితంలోకి ఆయన ఎంటర్ అయ్యారు అని చెప్పినటువంటి క్రమం. వ్యక్తిగత జీవితం అనేటప్పటికీ ప్రధానంగా కూడా ఏదైతే ఆమెకు సంబంధించినటువంటి కాల్ డేటా ఏదైతే ఉంటుందో ఆ కాల్ డేటాకి సంబంధించిన అంశాలని ప్రస్తావిస్తూ ఆ పదాన్ని వాడినటువంటి సందర్భంలో ఆ వాడినటువంటి పదానికి వ్యక్తిగత జీవితం అనే పదం నేపథ్యంలో మాత్రం ఈ లావు శ్రీకృష్ణదేవరాయలు అయితే చాలా సీరియస్గా రియాక్ట్ అవ్వడం జరిగింది. తాను ఒకరి జీవితంలోకి వెళ్ళటం కానీ తమ ఇంట్లో ఎవరైతే మహిళలు ఉన్నారో అదేవిధంగా కూడా అందరికీ రెస్పెక్ట్ ఇచ్చేటువంటి వ్యక్తిని చెప్తూనే మీరు గేమ్ స్టార్ట్ చేశారు, నేను కొనసాగిస్తాను, ముగిస్తాను అని చెప్పినటువంటి క్రమంలోనే వెంటనే ఆయన అయితే మాత్రం ఏదైతే లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి వ్యవహారం ఏదైతే ఉందో దాన్ని పార్లమెంట్లో లేవనెత్తడం జరిగింది. అదేవిధంగా కూడా అమిత్ షాకి ఈ రోజైతే మాత్రం ఆయన అమిత్ షాని కలిసి దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి కనపడింది. గత ప్రభుత్వంలో మాత్రం ఏదైతే లిక్కర్ ఉందో లిక్కర్ పెద్ద ఎత్తున కూడా స్కామ్ జరిగిందని అప్పట్లోనే ప్రతిపక్షాలన్నీ కూడా కూటమికి సంబంధించినటువంటి ఏవైతే ప్రతిపక్షాలు ఉన్నాయో ఆ ప్రతిపక్షాలన్నీ కూడా తీవ్రంగా కూడా స్పందించినటువంటి పరిస్థితి కనపడింది. ప్రధానంగా కూడా యాక్చువల్గా ఈ బ్రవరేజెస్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీస్ నుంచే లిక్కరు రావాలి, అది డిస్టరీలకి చేరాలి, డిస్టరీల నుంచి మెల్లగా కూడా వైన్ షాపులకి బార్లకి చేరాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే ఈ డైరెక్ట్గా కూడా ఈ డిస్టరీల నుంచి కూడా బ్రవరేజెస్కి పర్మిషన్ లేకుండానే వచ్చినట్టు తెలుస్తుంది. అదేవిధంగా కూడా అక్కడైతే హ్యాలోగ్రామ్స్ ప్రతి మద్యం బాటిల్స్కి కూడా హ్యాలోగ్రామ్స్ అనేది ఉంటుంది. ఈ నకిలీ హ్యాలోగ్రామ్స్ కూడా పట్టుబడినటువంటి పరిస్థితి కనపడింది. దీనికి సంబంధించి అప్పట్లో బ్రవరేజెస్ కంపెనీకి ఎండీగా పనిచేసినటువంటి ఎవరైతే వాసుదేవరెడ్డి ఉన్నాడో ఆ వాసుదేవరెడ్డిని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన అరెస్ట్ కూడా చేయడం జరిగింది. దీనికి సంబంధించి గతంలో జరిగినటువంటి ఏదైతే మద్యానికి సంబంధించినటువంటి అక్రమాలు ఏదైతే ఉన్నాయో ఆ అక్రమాలకి సంబంధించి సిట్టు కూడా వేసినటువంటి పరిస్థితి కనపడింది. అయితే మొత్తంగా కూడా పెద్ద మొత్తంలో అంటే దగ్గర 1,000 కోట్ల రూపాయలు అవినీతి జరిగింది. అక్రమంగా కూడా ఈ మద్యం సిండికేట్ల ద్వారా ఇట్లా లాభపడ్డారు అని అయితే ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యం. అదే కాకుండా కూడా ఇక్కడ ఉన్నటువంటి డబ్బులు దగ్గర ఒక 2,000 కోట్ల నుంచి 4,000 కోట్ల దాకా విదేశాలు కూడా ట్రాన్స్ఫర్ చేశారని అయితే మాత్రం పెద్ద ఎత్తున ఆరోపణలు అయితే ప్రజెంట్ అయితే వస్తూ ఉన్నాయి. అలాగే ఏదైతే ఈ ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించి ఒక సిట్తో ఎంక్వైరీ చేస్తే సరిపోదు, రాష్ట్రానికి సంబంధించిన సిట్తో ఎంక్వైరీ చేస్తే సరిపోదు అనే ఉద్దేశంతోనే నిన్న ఈ అంశాన్ని పార్లమెంట్లో లేవనెత్తడం, ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఈ రోజైతే మినిస్టర్ని అమిత్ షాని కలవటం, అమిత్ షాని కలిసి తమ దగ్గర ఉన్నటువంటి సాక్ష్యాధారాలను చూపించినట్టు మీదట ప్రధానంగా కూడా అక్కడ ఈడీని కానీ లేకపోతే సిబిఐ ఎంక్వైరీ కానీ వేసేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. ఈ ఎంక్వైరీ కనుక వేసినట్టయితే మాత్రం ప్రధానంగా కూడా జగన్నే టార్గెట్ అయ్యేటువంటి పరిస్థితి కనపడుతూ ఉంటుంది. గతంలోనే ఏదైతే
ఈ మద్యం పాలసీ, ఆ గతంలో ఉన్నటువంటి మద్యం పాలసీ ఏదైతే ఉందో ఆ మద్యం పాలసీ మొత్తాన్ని కూడా వైసీపీ గవర్నమెంట్ అయితే మాత్రం మద్యాన్ని అరికడతాం అనేటువంటి ఒక కాజ్తో ఆ మద్యం పాలసీని మొత్తాన్ని కూడా రివోక్ చేసినటువంటి పరిస్థితి. ప్రధానంగా కూడా ప్రభుత్వ మద్యం దుకాణాలను మాత్రమే ఏర్పాటు చేసి వైన్స్ అన్ని కూడా ప్రభుత్వం మద్యం షాపులను ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే కనపడింది. దీనికి సంబంధించి ప్రధానంగా కూడా ఆ షాపులకు సంబంధించి కేవలం వాళ్ళ లోకల్ బ్రాండ్స్కి సంబంధించి అంటే మామూలుగా క్వాలిటీ బ్రాండ్స్ అనే వాటిని పక్కన పెట్టేశారు. కేవలం కొన్ని ఏదైతే ఈ బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో లోకల్ బ్రాండ్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి అది కూడా ఇష్టం వచ్చిన రేట్లకి అమ్మటమే కాకుండా కూడా యాక్చువల్గా అక్కడ ఫోన్పే కానీ లేకపోతే ఇతరత్ర డిజిటల్ పేమెంట్ కనుక ఇచ్చినట్టయితే మాత్రం ప్రధానంగా కూడా అది ప్రభుత్వ ఖాతాలోకి వెళుతుంది. కానీ అలా కాకుండా కేవలం ఏదైతే ఇక్కడ ప్రధానంగా కూడా ఈ డబ్బులు దీనికి సంబంధించి ఏదైతే డబ్బులు ఉన్నాయో ఆ డబ్బులు అన్నీ కూడా కేవలం నగదుగానే తీసుకున్నటువంటి పరిస్థితి కనపడింది. దీంతోనే పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు జరిగినాయి అని చెప్పి మొట్టమొదటి నుంచి కూటమి ప్రభుత్వం అయితే చెబుతున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి ప్రధానంగా అయితే మాత్రం ఈ జగన్కి సంబంధించి ఈ జగన్కి సంబంధించి ప్రధానంగా కూడా ఈ మద్యం పాలసీలో జగన్ పూర్తిగా కూడా లబ్ధి పొందాడు అనేటువంటి ఒక ఆరోపణ చేయటమే కాకుండా గతంలో ఢిల్లీలో ఏదైతే కేవలం 100 కోట్ల రూపాయలకి స్కామే జరిగింది, ఇక్కడైతే మాత్రం దాన్ని మించి ఒక బాహుబలి ఫిలిమ్స్కి సంబంధించి 2000 కోట్లు వస్తే అంతకు మించి పెద్ద ఎత్తున కూడా ఇక్కడైతే మాత్రం అవినీతి జరిగింది, అక్రమాలు జరిగినాయి. వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ ధనాన్ని అయితే మాత్రం గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు లూటీ చేశారు అని అయితే మాత్రం ఇక్కడ చెబుతున్న పరిస్థితి. అదేవిధంగా కూడా సిబిఐ ఎంక్వైరీ కానీ ఈడీకి సంబంధించిన ఎంక్వైరీ కానీ వేసినటువంటి పరిస్థితుల్లో మాత్రం జగన్కి సంబంధించి జగనే మొట్టమొదట A1గా అయ్యేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది.